అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. స్ట్రెయిట్ టు ద పాయింట్. టైటిల్‌లో చూసిన విధంగా ఏఐ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. దాట్స్ టాపిక్. ఇంట్రెస్ట్ ఉంటే హిట్ దట్ లైక్ బటన్. ఛానల్‌కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం ఏఐలో ఇంజినీర్ అవ్వడం వేరు. ఏఐ ఇంజినీర్ రోల్స్ అండ్ ఆల్ ఆర్ డిఫరెంట్. నేను మాట్లాడుతుంది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, మేబీ వెబ్ డెవలపర్‌గా, యానా డెవలపర్‌గా, వాటెవర్ ఇట్ ఈస్, ఒక నార్మల్ డెవలపర్‌గా ఉంటూ దాంట్లో ఏఐని ఏ విధంగా వాడాలి అనేది టాపిక్. ఓకే. ద థింగ్ ఈజ్ ఇవాళ మీరు ఏ రోల్‌లో ఉన్నా అందులో ఏఐని ప్రాపర్‌గా వాడడం రావడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ వెన్ ఐ సే థట్ అందరం కూడా చాట్‌జీపీటీతో, జెమినీతో చాట్ చేస్తున్నాం. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ థట్. మీ రోల్‌లో, మీ పనిలో ఈ స్పెసిఫిక్ ఏఐని వాడితే ఏ విధంగా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించాలి. ఓకే. అండ్ దానికోసం ఫస్ట్‌లీ మీరు చేయవలసింది ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ ఆర్ గోయింగ్ ఇంటు ద ఏఐ ఇంజినీర్ రోల్ ఆర్ నాట్, మీకు ఏఐలోని బేసిక్స్ తెలియాలి. ఓకే. సో బేసిక్‌లీ ఈ చాట్‌జీపీటీ ఆర్ ఇన్ జనరల్ ఎల్ఎల్ఎమ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, టోకెన్స్ అంటే ఏంటి, ఒక ఎల్ఎల్ఎం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తుంది, రైట్? హౌ డస్ ఎల్ఎల్ఎమ్స్ వర్క్ ఇన్ జనరల్ అనే ఐడియా ఉండాలి. ఆ తర్వాత ఈ కర్సర్ కానివ్వండి, ఆర్ క్లౌడ్ కోడ్ కానివ్వండి, ఆర్ యాంటీ గ్రావిటీ కానివ్వండి, ఆర్ కో పైలట్ కానివ్వండి, ఇవన్నీ ఆటోమేటిక్గా మీ కొత్త కోడ్ని జనరేట్ చేస్తున్నాయి. హౌ డూ దే వర్క్ అంటే మీరు చూసుకుంటే just go to the documentation or read about it on the web. If you want I can make a video. But అవి బేసిక్లీ కొన్ని బేసిక్ టర్మినల్ కమాండ్స్ వాడుతూ కొత్త ఫైల్ క్రియేషన్ కానివ్వండి, అప్డేషన్ కానివ్వండి, సేవ్ కానివ్వండి, దానికి పర్మిషన్ ఇవ్వడం కానివ్వండి, సిహెచ్ మోడ్, ఆల్ ఆఫ్ దాట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి ఏంటో తెలుసుకోండి. ఆ తర్వాత యాజ్ ఐ జస్ట్ మెన్షన్డ్ ఈ కోడింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ కో పైలట్ ఆర్ కర్సర్ ఆర్ యాంటీ గ్రావిటీ ఏదైనా పర్లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఈ మూడిట్లో మీ కంపెనీలో ఏది ఇస్తే అది యూజ్ చేయండి. లేదు ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వబోతున్నారు, ఇఫ్ యూఆర్ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఐ వుడ్ ప్రిఫర్ యాంటీ గ్రావిటీ బికాస్ ఇట్స్ ఫ్రీ, రైట్? అగైన్ కొన్ని కంపెనీస్లో ఇప్పటికీ కూడా ఏఐని అదేదో బూత్లా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ని ఈ ఏఐ టూల్స్ని వాడనివ్వట్లేదు. అండ్ జస్ట్ రిమెంబర్ దాట్ ఇట్ ఈస్ వెరీ టెంపరీ. ఓకే. మీ కంపెనీ వాళ్ళు ఇవాళ ఏఐ టూల్స్ని వాడనివ్వట్లేదంటే అది చాలా చాలా టెంపరీ. వెరీ సూన్ దే లెట్ యూ ఆల్ యూజ్ డిఫరెంట్ ఏఐ టూల్స్. అంటే మీకు నచ్చిన ఏఐ టూల్స్ వాడనివ్వకపోవచ్చు. దిల్ బీ అ సెపరేట్ ఒక రకంగా పిఓసి ఆన్ డిఫరెంట్ టూల్స్ అండ్ దిల్ చూస్ వన్ బేస్డ్ ఆన్ ద సెక్యూరిటీ పాలసీస్ అండ్ ఆల్. బట్ ఫర్ షూర్ ఇన్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ప్రతి ఐటీ కంపెనీలోనూ దే విల్ అలౌ దేర్ ఎంప్లాయీస్ టు యూస్ ఏఐ టూల్స్. కాబట్టి మీకు వచ్చి ఉండాలి, రైట్? వాట్ ఆర్ టూల్ ఇట్ ఈస్, గో హెడ్. ఇది లేకపోతే యాంటీ గ్రావిటీ ఈజ్ బెటర్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ కాబట్టి మీరు సొంతంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాంట్లో ట్రై చేయట్లేదు. దీంట్లో మీరు ఏం చేస్తారు? కంప్లీట్లీ ఫ్రెషర్ అయితే, ఆస్పైరింగ్ ఇంజనీర్ అయితే, మీకు అసలు కోడింగ్ ఇప్పటిదాకా ప్రొడక్షన్ లెవెల్లో రాయడం రాదు అనుకుంటే జస్ట్ యూస్ ద ఆటో కంప్లీషన్ ఫీచర్. అంటే డోంట్ గో ఇన్ టు ద ఏజెంట్ మోడ్. ఈ మధ్యన ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దీస్ కోడింగ్ టూల్స్లో దేర్ డిఫరెంట్ మోడ్స్ అనమాట. ఆస్క్ మోడ్, ఏజెంట్ మోడ్, ప్లానింగ్ మోడ్, అగైన్ డిఫరెంట్ టూల్స్ వాటికి పేరు వేరేగా పెడుతున్నాయి. బట్ ఆన్ హై లెవెల్ కొన్ని మోడ్స్లో మీరు అడుగుతారు, అది ఆన్సర్ చెప్పుద్ది. కొన్ని మోడ్స్లో మీరు ఒక రకంగా రిక్వైర్మెంట్ ఇస్తారు, అదే కోడ్ని రాసేస్తుంది కూడా, రైట్? దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్. సో ఆ మోడ్లో ఒకవేళ కనుక మీరు ఇంకా ఆస్పైరింగ్ ఇంజనీరే, ఇంకా ప్రొడక్షన్ లెవెల్లో అట్లీస్ట్ 6 months దాకా వర్క్ చేయలేదనుకుంటే డోంట్ ఓవర్ డిపెండ్ ఆన్ దీస్ ఏఐ టూల్స్. నేను స్పెసిఫిక్గా చాలామందిని ఇండస్ట్రీలో చూస్తున్నాను. ఐ నాట్ నేమ్ ఎక్కడ ఏంటి అని చెప్పి, బట్ డెఫినెట్లీ చూస్తుంది ఏంటి అంటే ఎర్లీ ఆన్ ఇన్ ద కెరియరే ఈ టూల్స్లో అలవాటు పడితే. అండ్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ థ్రెడ్స్ ఆల్సో రేట్లో కూడా వెన్ పీపుల్ ఆర్ రివ్యూయింగ్ ద కోడ్ ఆఫ్ దీస్ పీపుల్ హూ ఆర్ జస్ట్ యూజింగ్ ఏఐ టూల్స్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద కెరియర్, ఆ కోడ్ క్వాలిటీ చాలా చెత్తలా ఉంటుంది, అస్సలు బాగుంటలేదు. అండ్ కోడ్ క్వాలిటీ మీకు ఇంప్రూవ్ అవ్వాలంటే సొంతంగా రాయాలి. కాబట్టి యూస్ ద ఆస్క్ మోడ్. ఆర్ మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఇఫ్ ఇట్స్ గివింగ్ ద ఆటో కంప్లీషన్, క్లిక్ ట్యాబ్, దట్ స్టిల్ ఫైన్. బట్ ఏజెంట్ మోడ్లోకి కంప్లీట్గా వెళ్ళిపోకండి. అగైన్ ఫర్ టెస్ట్ క్రియేషన్ అండ్ ఆల్ యూ కెన్ స్టిల్ యూస్ ఏజెంట్ మోడ్. బట్ కోర్ లాజిక్, మీ డొమైన్ లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సొంతంగానే రాయండి. బట్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్స్, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫీల్ ఫ్రీ టు యూస్ ద ఏజెంట్ మోడ్స్ ఆల్సో. దానివల్ల ఏంటి అంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ డెఫినెట్లీ టైమ్ టు యాక్చువల్లీ కంప్లీట్ అ టాస్క్ బాగా తగ్గుతుంది. అండ్ దానివల్ల మీ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఓవరాల్గా మీకే హెల్ప్ అవుద్ది. నౌ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ వన్ థింగ్ దట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఈస్ చాలా చెప్పిందే దీస్ ఏఐ టూల్స్. అగైన్ ఈ కో పైలట్ కానీ, కర్సర్ కానీ, ఆల్ దీస్ ఆర్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్, రైట్? ఈ ఎల్ఎల్ఎమ్స్కి ఏంటి, మీరు లైక్ దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫర్ షూర్. వాటికి చాలా చాలా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే బికాస్ ఇట్స్ ట్రైన్డ్ ఆన్ అ వెరీ హ్యూజ్ డేటా, రైట్? కాబట్టి నాలెడ్జ్ ఉంది. కానీ ఎంత గొప్ప మేధావైనా ఏం చేయాలి సరిగ్గా చెప్పకపోతే చేయలేడు, రైట్? సేమ్ ఇస్ ద కేస్ హియర్. సో మనకి యాజ్ అ హ్యూమన్ ఇంజనీర్ టెండెన్సీ ఏంటి అంటే చాలాసార్లు మనం మాన్యువల్గా అంటే మాట్లాడుతూ ఆ టాస్క్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకుంటాం, రైట్?
అందుకే చాలాసార్లు మీరు చూస్తే జీరా టికెట్స్లో డిస్క్రిప్షన్ కంప్లీట్గా ఉండదు, టైటిల్ ఉంటుంది అండ్ పైన ఏదో కాంటాక్ట్ ఉంటుంది అంతే, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉండదు, డీటెయిల్డ్ డెఫినేషన్ ఆఫ్ డన్ రాసి ఉండదు. అగైన్ అలా రాయాలి బట్ ఎవరు రాయరు, రైట్? కాబట్టి మనకి కంప్లీట్గా టెక్స్ట్లో ఒక రిక్వైర్మెంట్ని డిస్క్రైబ్ చేయడం రాదు యాజ్ ఇంజనీర్స్. అగైన్ పిఎమ్స్ డూ ఇట్ వెల్, బట్ మనకి అంత బాగా రాదు, రైట్? కానీ మీకు అది రాకపోతే మీరు ఈ టూల్స్ని, ఆ టూల్స్కి ఎంత పవర్ ఉన్నా, అగైన్ అమాంగ్ ఆల్ ది మోడల్స్ ఐ పర్సనలీ ఫీల్ ఈ ఓపస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో గ్రేట్, లిటరలీ సూపర్ ఉన్నాయి. సో అగైన్ అది ఎంత గొప్ప మోడల్ అయినా మీకు రిక్వైర్మెంట్ చెప్పడం రాకపోతే ఇట్ బి డిఫికల్ట్. కాబట్టి వెన్ ఎవర్ దేర్ ఈస్ అ న్యూ టాస్క్, ఆ టాస్క్ని లెట్స్ సే మీ టీంకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, రైట్? ఏమీ తెలియదు, కేటీ కూడా ఇంకా రాలేదు, జస్ట్ కోడ్ ఇచ్చారు, ఆ కోడ్తో పాటు ఒక టాస్క్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెరీ వెరీ బిగినర్ లెవెల్, అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బయట బట్ మీ టీంలో కొత్తవాడు, రైట్? అలాంటి వ్యక్తికి మీరు ఏ విధంగా తనకి ఇండక్షన్ ఇస్తారు, ఆ టాస్క్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదే విధంగా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ లుక్ అట్ ది వండర్స్. ఐఎమ్ లిటిల్ టెలింగ్ యూ, ఇన్ఫ్రా చేంజెస్ దగ్గర నుంచి ఈవెన్ ఫర్ ఆర్కిటెక్చరల్ చేంజెస్ ఇట్స్ డూయింగ్ రియలీ వెల్. కాబట్టి యూస్ చేసుకోండి. మీ కంపెనీలో అలౌ చేయకపోతే బయట సొంత ప్రాజెక్ట్లో ట్రై చేయండి, నేర్చుకోండి. బికాస్ వెరీ సూన్ యువర్ కంపెనీ విల్ అలౌ ఇట్ ఆర్ యూ విల్ మూవ్ టు అ కంపెనీ విచ్ అలౌస్ దిస్. సో యా, ఐ ఫీల్ పర్సనలీ AI for software engineersలో a very important role is played by these coding tools, right? So please use them to the full potential, right? Also again ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవాలి ఆల్ ఆఫ్ దిస్ అంటే మన AI ఏజెంట్స్ కోర్స్ ఉంది. అంటే దాంట్లో మీకు ఈ కర్సర్ ఇవన్నీ ఉండవు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ AI మోడల్స్ని వాడుకుంటూ ఏ విధంగా మిగతా అప్లికేషన్స్ కానీ ఏజెంట్స్ కానీ బిల్డ్ చేయాలి ఈ పాత్లో, రైట్? మోర్ ఆన్ ది AI ఇంజనీర్ పాత్లోకి వెళ్ళాలనుకుంటే కోర్స్ ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బట్ ఆ కోర్స్ మీరు ఇఫ్ యూ జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, దాన్ని పక్కన పెట్టిన ఈ టూల్స్ని వాడడం మాత్రం మానేకండి. స్టార్ట్ యూజింగ్ ఇట్ టుడే. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.